బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మాక్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే అతని చేతులకు కాళ్లకు గాయాలైనట్లు ఇప్పటికే తెలుస్తుంది. అయితే సింగపూర్ లో మాక్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ లో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మాక్ శంకర్ చిక్కుకున్నట్లు తెలుస్తుంది. అయితే అతని చేతికి కాళ్లకు గాయాలైనట్లు అండ్ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఊపిరితిత్తుల్లో పొగపోవడం వల్ల ఇబ్బందులకు గురైన మాక్ శంకర్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం అల్లూరి జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అరకులోని కురిడి గ్రామంలో ఆయన పర్యటన నేటితో ముగినుంది. అయితే ప్రజెంట్ సింగపూర్ లో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అతను చదువుతున్న స్కూల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకున్న మాక్ శంకర్ చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి. సో ఈ నేపథ్యంలో అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన పర్యటన ముగినుంది. సో ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకుకి ట్రీట్మెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొడుకుకి ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే అల్లూరు జిల్లా డుంబురిగూడ మండలం కురిడి గ్రామంలో కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అయితే ఈ రోజు అటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోను అదే విధంగా అటు విశాఖపట్నం జిల్లాలోను పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ఉంది. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇప్పటికే ఎంగేజ్ చేసినటువంటిది అయితే మనకి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు సింగపూర్ లో చదువుతున్నటువంటి స్కూల్లోనే ఒక అగ్ని ప్రమాదం సంభవించడం, అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు పవనోవిచ్ కి ఆ చేతికి కాళ్ళకి గాయాలైనట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలోకి చేర్పించి ప్రస్తుతం పవనోవిచ్ కి చికిత్స అయితే అందిస్తున్నారనే సమాచారం అయితే ఉంటుంది. అయితే విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ తిరిగి తన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రస్తుతం క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హుటాహుటీన అటు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి నేరుగా అరకు నుంచి అటు విశాఖపట్నం చేరుకుని స్పెషల్ ఫ్లైట్ లో సింగపూర్ వెళ్తారనే సమాచారం అయితే ఉంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి సయ్యద్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను మాటిస్తే ఖచ్చితంగా చేసి తీరుతాను, ఆ మాట నెరవేర్చి తీరుతానని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నటువంటి మాట మనం వింటూనే ఉన్నాం. ఎందుకు ఇది ప్రస్తావించాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ 2018లో ఎన్నికల ప్రచారంలో ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు పర్యటిస్తున్నటువంటి సమయంలో ముఖ్యంగా ఈ కురిడి గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది. రోడ్డు పైన వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కురిడి గ్రామస్తులందరూ కూడా మా గ్రామానికి ఒకసారి రావాలి, తాగునీటి సమస్య ఉంది అని కోరినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 2018లో ఒకసారి కురిడి గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది. ఉన్నటువంటి శివపార్వతుల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినటువంటి సమయంలోనే ఇక్కడ రావులమ్మ అనే ఒక మహిళ, మరో మహిళ వీళ్ళిద్దరు కూడా వృద్ధులు. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఇక్కడ ఉన్నటువంటి శివపార్వతుల ఆలయంలో వీళ్ళైతే మొక్కుకున్నటువంటిది అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేశారు, డిప్యూటీ సీఎం గా వివిధ శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అడవి తల్లిబాట కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నిన్న డుంబురిగూడ మండలంలోని పెదపాడు గ్రామానికి రావడం అయితే జరిగింది. అక్కడ గిరిజనులతో మాట్లాడారు, వాళ్ళతో కొంత సమయం గడిపిన తర్వాత అక్కడి నుంచి ఆ సమావేశంలో పాల్గొని దాదాపుగా 1,005 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు చేసి ఈ రోజు కూడా తిరిగి అటు అరకులో ఒక వుడెన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేసిన తర్వాత విశాఖపట్నం పర్యటనకైతే మొత్తం అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే 2018లో తను గెలిస్తే మళ్ళొక్కసారి గ్రామానికి వస్తానన్న మాట పవన్ కళ్యాణ్ మనసులో ఉంది. అదేవిధంగా అప్పుడు మొక్కుకున్నటువంటి రావులమ్మ అనే మహిళ నిన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ తో మాట్లాడడం, మన గ్రామం రావాలి, నేను అప్పుడు మొక్కుకున్నాను, ఆ మొక్కుని మీరు తీర్చాలి అని కోరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు 9 గంటలకు ఈ టెంపుల్ కి వస్తాను, శివపార్వతుని దర్శనం చేసుకుని నీ మొక్కు తీర్చి వెళ్తానని పవన్ కళ్యాణ్ నిన్న మాట ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్
ఆలయానికి రావడానికి కురిటి గ్రామానికి రావడానికి సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి తన చిన్న కొడుకు పవనోవిచ్ ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతనికి కాలికి చేతులకి గాయాలయ్యాయి అనే సమాచారం అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సమాచారం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పవనోవిచ్ కి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ప్రస్తుతం వైద్యం ఎలా జరుగుతుంది అనేది ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత హుటాహుటిన అటు విశాఖపట్నంలో చేయాల్సినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ ని క్యాన్సిల్ చేయడంతో పాటుగా అరకులో ఉన్నటువంటి వుడెన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రావులమ్మ ఇతర మహిళలు కురువి గ్రామస్తులకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ ప్రకారం మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రానున్నారు. పవన్ కళ్యాణ్ కోసం మొత్తం అధికార యంత్రాంగంతో పాటుగా గ్రామస్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే దాదాపు ఇక్కడ అరగంట పాటు పవన్ కళ్యాణ్ తన సమయాన్ని గడుపుతారనుకున్నా కానీ ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో అంటే సింగపూర్ లో తన చిన్న కొడుకు ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన అన్ని ప్రోగ్రామ్స్ ని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకుని హుటాహుటిన తిరిగి మళ్ళీ అరకు నీటిగా పవన్ కళ్యాణ్ తన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని తీసుకుని మొక్కు తీర్చడానికైతే వెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు ఇక్కడైతే చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాను మొక్కుకున్నటువంటి మొక్కుని ఎట్లా అయినా సరే తీర్చాలి. మొక్కుకు సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే మాట ఇచ్చాం కాబట్టి మాటని ఖచ్చితంగా నెరవేర్చాలి అనేది పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఉంటుంది. కాబట్టి తన కొడుకుకి ప్రమాదం జరిగినా కూడా మళ్ళీ ఒక్కసారి దాదాపుగా ఇది విశాఖపట్నానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీ ఇంటీరియర్ ప్రాంతము ఇంత దూరానికి పవన్ కళ్యాణ్ మరొకసారి రావాలంటే ఖచ్చితంగా రావడం కష్టం. మళ్ళీ ఎన్నికల రైట్ ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి అప్డేట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కి తను చదువుతున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల తన చేతులకు కాళ్ళకు గాయాలయ్యాయి. సో ప్రజెంట్ అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఈ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో తన కొడుకుకి గాయాలయ్యినట్టు తెలిసాయి. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ బిగ్ టీవీ డిజిటల్లో చూస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజెంట్ పర్యటిస్తున్న అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి ఆయన పర్యటన ముగించుకొని తిరిగి విశాఖపట్నం చేరుకొని విశాఖపట్నం నుంచి మళ్ళీ సింగపూర్కు వెళ్ళనున్నారు అన్న సమాచారం అందుతుంది. అయితే రాజు మార్క్ శంకర్ కి సంబంధించి హెల్త్ అప్డేట్ ఏదైనా ఉందా? అంటే ఇప్పటి వరకు తన ఊపిరితిత్తుల్లో పొగ పీల్చుకోవడం వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం ఉందనేది అందుతున్నటువంటి సమాచారం. అయితే సింగపూర్ లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా అవి హైలీ అడ్వాన్స్డ్ హాస్పిటల్స్ కావడంతో ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదనేది పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. కాళ్ళకి చేతులకి చిన్న చిన్న గాయాలు మాత్రం అయ్యాయి. కాళ్ళ గాయాలు ఉన్నాయి. వాటి వరకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. శ్వాస తీసుకోవడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదనే సమాచారం అధికారులు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా వారితో మాట్లాడిన తర్వాత ప్రస్తుతము కొంత అంటే ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో పవన్ కళ్యాణ్ కురిడి గ్రామస్తులకు ఇచ్చినటువంటి ఏదైతే మొక్కు తీర్చడానికి వస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ప్రస్తుతానికైతే మొక్కు తీర్చడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఇది మొక్కు తీర్చిన ఒక 5 నిమిషాల వ్యవధిలోనే తిరిగి పవన్ కళ్యాణ్ తన అన్ని కార్యక్రమాలని ముగించుకుని విశాఖపట్నం చేరుకుని స్పెషల్ ఫ్లైట్ లో సింగపూర్ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సయ్యద్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చిక్కుకున్నారు. అయితే అతని చేతులకు అలానే కాళ్లకు గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఊపిరితిత్తుల్లో పొగ పోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యారు. సో మార్క్ శంకర్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. సో అరకులో కురిటి గ్రామాల్లో ఇవాళ ఆయన పర్యటన ముగినుంది. సో ఇదే నేపథ్యంలో ఈ పర్యటన ముగించుకొని వెంటనే వైజాగ్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో పవన్ కళ్యాణ్ సింగపూర్ చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే మనకు వచ్చిన సమాచారం. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ తెలుసుకోవడానికి స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.